చూడండి ఎంతమంది అయితే ఉన్నారో, ఇంతమంది ఉన్నారని అనుకోలేదు. 2 గంటలు ఉంటుంది అనుకుంటే దాంతో RMS ఒకటి ఇచ్చేసినారు. రోడ్ దగ్గర ఉండే వాళ్ళు మొత్తం తడిసిపోయినారు. 5 minutes later మొత్తం ఫుల్గా అయితే వాటర్ అయితే వచ్చేసింది, వర్షం నీళ్ళు ఇదంతా. కొంతమంది ఎక్కలేకుండా అక్కడ నిలిచిపోయినారు, అదే మంచి పని చేశారు. కాలు కింద కూడా గ్యాప్ లేదు, ఈడ మధ్యలో ఈయన కూర్చునేసాడు. ఫుల్ ప్యాక్ అయిపోయింది ట్రైన్ మొత్తం. మనమైతే ఈరోజు విశాఖపట్నం రైల్వే స్టేషన్ బయట అయితే ఉన్నాము. సో ఇవాళ మనమైతే విశాఖపట్నం నుంచి తిరుపతి వరకు అయితే ట్రావెల్ చేయబోతున్నాను. అది ఏ ట్రైన్ అయితే తిరుమల ఎక్స్ప్రెస్ అయితే ట్రావెల్ చేయబోతున్నాను. సో ఇక్కడ నుండి తిరుమలకి వెళ్ళే వాళ్ళు చాలామంది వెళ్ళే ట్రైన్ కానీ చూసుకుంటే ఈ తిరుమల ఎక్స్ప్రెస్. సో ఈరోజు నేను ఆ ట్రైన్ అయితే ట్రావెల్ చేయబోతున్నాను విశాఖపట్నం జంక్షన్ నుంచి తిరుపతి వరకు. గేట్ నెంబర్ 1 నుంచి అయితే మనమైతే ఎంటర్ అవుతున్నాము. సో నేనైతే ఈ తిరుమల ఎక్స్ప్రెస్ చేయడానికి ఆల్రెడీ 2 సార్లు అయితే ట్రై చేశాను, కానీ నా వల్ల కాలేదు. ఎందుకంటే ఇండియాస్ లాంగ్వేజ్ ట్రైన్ చేసి మళ్ళీ నాకు హెల్త్ అయితే సెట్ అవ్వలేదు. అప్పటికి డబుల్ డెక్కర్ అయితే చేసి మళ్ళీ తిరుమల ఎక్స్ప్రెస్ జనరల్లో చేద్దామనేసి, ఆంధ్ర లాంగ్వేజ్ కదా ఇది చేయకపోతే బాధగా ఉంటుందనేసి ఇది కూడా చేద్దామనేసి జనరల్లో వచ్చినాను. ఒంగోలులో దిగిపోయాను, డబుల్ డెక్కర్ లాగిపోయింది. అలాగే మధ్యలో దిగిపోయాను, మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ తిరుపతికి వెళ్ళిపోయాను. మళ్ళీ ఆ తర్వాత పూరి ఎక్స్ప్రెస్ టికెట్ నేను విశాఖపట్నం దాకా అయితే కొట్టినాను. మళ్ళీ కూడా నాకైతే సెట్ అవ్వలేదు. మళ్ళీ కూడా నేనైతే మళ్ళీ తిరుపతికి అయితే వెళ్ళిపోయినాను. ఇప్పుడు యూటీఎస్లో టికెట్ అయితే కొట్టినాను, 245 రూపాయలు అయితే పడింది. విశాఖపట్నం నుంచి తిరుపతి దాకా 736 కిలోమీటర్లు. పైకి లగేజ్ తెచ్చుకొని మనమైతే జనరల్లోనే దాదాపు 28,000 కిలోమీటర్లు ట్రావెల్ అయితే చేసినాము. అది కూడా చిన్న చిన్న బండ్లు అయితే కాదు, బొక్కోరా ఎక్స్ప్రెస్, ఫలక్నామా, అలాగే చాలా ట్రైన్లు అయితే ఉంది, కోరమండలు, అలాగే వివేక్, అలాగే సిల్చర్ నుంచి కోయంబత్తూరు వచ్చే ట్రైన్, ఇండియా 8th లాంగెస్ట్ ట్రైన్ చాలా అయితే చేశాను. సో అలా లాంగ్ వెళ్ళినప్పుడు కొద్దిగా సపోర్ట్ వస్తుంది అనుకున్నాను. అసలు ఫస్ట్ వీడియోకి సపోర్ట్ వచ్చింది, సెకండ్ వీడియోకి అసలు ఏం రాలేదు. అయితే ఇప్పుడే చెప్తాను కదా, మీకు ఏ ట్రైన్లో జనరల్ కావాలో నాకైతే ఒకసారి కామెంట్ చేయండి. ఖచ్చితంగా ఆ ట్రైన్ అయితే మీకు అయితే చేసి చూపిస్తాను. చాలామంది తెలుసుకోవాలంటుంది జనరల్ ఇలా ఉంటుంది అలా ఉంటుంది అనేసి. సో మీరైతే కింద అయితే కామెంట్ చేయండి, కంపల్సరీ అయితే ఆ ట్రైన్లో జనరల్ అయితే ట్రావెల్ అయితే చేస్తాను. అది కూడా ఎండ్ టు ఎండ్ ట్రావెల్ చేస్తాను. ఇప్పుడే ప్లాట్ఫామ్ 1 కానీ చూసుకుంటే ప్రశాంతి అయితే వచ్చింది, భువనేశ్వర్ నుంచి KSR బెంగళూరు. ఈ ట్రైన్ కూడా ఎండ్ టు ఎండ్ బ్లాక్ తెలుగులో ఎవరు చేయలేదు, మనం చేసినాము. అది కూడా ఏసీలో, జనరల్ అయితే కాదు. ట్రావెల్ చేసే ట్రైన్ మనం కలుసుకుంటే 18521 విశాఖపట్నం కడప తిరుమల ఎక్స్ప్రెస్ అయితే ట్రావెల్ చేయబోతున్నాను. విశాఖపట్నం కలుసుకుంటే ఇప్పుడు 8 ప్లాట్ఫామ్లు అయితే ఉంది, 14 ప్లాట్ఫామ్కి అయితే ఇంకా ఎక్స్టెండ్ అయితే చేస్తున్నారు. మన ట్రైన్ 8వ ప్లాట్ఫామ్కి అయితే వస్తుంది. ఇప్పుడే కోచ్ పొజిషన్ కూడా అయితే ఇచ్చినారు. జనరల్ అయితే ముందర అయితే ఉంది, బ్రేక్ కూడా అయితే వస్తుంది. క్రౌడ్ చూడండి ఎంత ఫుల్గా అయితే ఉన్నారో. వీళ్ళంతా తిరుమల ఎక్స్ప్రెస్ కోసమే. అసలు క్రౌడ్ చూడండి ఎంతమంది అయితే ఉన్నారో, ఇంతమంది ఉన్నారని అనుకోలేదు. ఇప్పుడే WTG4 లోకోమోటివ్ అయితే తీసుకొస్తుంది రేక్ని. అసలు క్రౌడ్ మొత్తం అయితే ఆనుకునేస్తున్నారు. క్రౌడ్ అయితే మాత్రం చాలా ఫుల్గా అయితే ఎక్కేసారు. 2 జనరల్ ఉంటుంది అనుకుంటే దాంతో RMS ఒకటి ఇచ్చేసారు. ముందర చూసుకుంటే ఒకే జనరల్. బ్యాక్ సైడ్ గా చూసుకుంటే సీట్ కోసం గొడవ జరుగుతుంది, యుద్ధాలు జరిగిపోతుంది. వాళ్ళు వచ్చి కూర్చునేసారు, మేము ముందు వచ్చి అంటున్నారు. ట్రైన్ వచ్చిన దాదాపు 15 నిమిషాల మొత్తం అయితే ఫుల్ అయిపోయింది. గొడవలు కూడా అయితే జరిగింది లోపల. వాడెవడో వచ్చి ఆమ్ సీట్లో కూర్చునేసాడు, ఇది నా సీట్ నడి సీట్ అని చెప్పి ఆమె లేపించేసాడు పాపం. ఈ పక్క RMSకి అయితే ఇచ్చేసారు రిజర్వేషన్.
వెనకాల ఒకే జెండర్లో ఈ పక్క ఖాళీగా ఉందని ఇంటికి వస్తే ఇది మొత్తం ఆర్ఎంఎస్ రిజర్వేషన్ అని ఉన్నది. తిరుమల ఎక్స్ప్రెస్ స్టాప్లు కాన్ చూసుకుంటే విశాఖపట్నం నుంచి కడప వెళ్ళేటప్పుడు 34 రైల్వే అయితే ట్రైన్ అయితే ఆగుతుంది. తిరుమల ఎక్స్ప్రెస్ ట్రైన్ విశాఖపట్నంలో 2 గంటలకైతే బయలుదేరుతుంది. అలాగే తిరుపతి కాన్ చూసుకుంటే ఎర్లీ మార్నింగ్ 4 గంటలకంతా వెళ్ళిపోతుంది. ట్రైన్ బ్రాంచ్ దూరంగా చూసుకుంటే దాదాపు 870 కిలోమీటర్ ట్రావెల్ చేస్తుంది. జర్నీ విషయం చెప్పాలంటే విశాఖపట్నం నుంచి కడప వరకు చూసుకుంటే 17 గంటల 20 నిమిషాలు అయితే పడుతుంది. అయితే విశాఖపట్నం నుంచి తిరుపతి వరకు అయితే ఫుల్గా అయితే ట్రావెల్ చేయబోతున్నాం. ఈ ట్రైన్ స్టార్టింగ్లో కూడా మనకు విశాఖపట్నం నుంచి తిరుపతి దాకా అయితే ఉండేది. తర్వాత తిరుపతి నుంచి కడప వరకు అయితే ఎక్స్టెండ్ చేశారు. ఇప్పుడు కడప నుంచి గుంతకల్ దాకా స్పెషల్గా కూడా వెళ్తుంది ఇదే ట్రైన్. ఈరోజు చూసుకుంటే 1 నెల వరకు అంట ముందర జనరల్ అయితే రిజర్వేషన్లు అయితే ఉంటుంది. ఇప్పుడు ఎగ్జామ్స్ అయితే జరుగుతుంది కదా, ఇంటర్మీడియట్ వాళ్ళకైతే పేపర్లు అయితే వెళ్తుంది. దానికోసం ఒక కోచ్ మొత్తం ఆక్యుపై చేశారు. ఇవాళ పుల్ చేసే లోకోమోటివ్ కలుసుకుంటే WAP7 లోకోమోటివ్ అయితే పుల్ చేస్తుంది. విజయవాడ సంబంధించిన WAP7 లోకోమోటివ్ ఇది. లోకో నెంబర్ కలుసుకుంటే 37970. మనకు తిరుపతిలో అయితే లోకో రేవ్స్లో అయితే ఉంటుంది. ఇదే లోకో అయితే వస్తుంది కడప దాకా. ఎండ్ ఇదే లోకో అయితే పుల్ చేస్తుంది. మన తిరుమల ఎక్స్ప్రెస్ విశాఖపట్నం వచ్చిన తర్వాత విశాఖపట్నం నుంచి కోర్పాకూర్ రేక్షాక్ అయితే ఉంది. ఎక్స్ప్రెస్కి రీసెంట్గా అయితే కోవర్లో కూడా అయితే స్టాప్ ఇవ్వడం అయితే జరిగింది. జనరల్ కూడా ఉంటే మొత్తం క్రౌడ్కి అయితే సరిపోయి ఉంటుంది, కొంచెం ఫ్రీగానే ఉంటుంది. ఇక్కడే ఫుల్ అయిపోయింది, ఇంకా పోను ఇంకా ఫుల్ పోతూ ఉంటుంది. మనమైతే లోపలికి అయితే వెళ్ళిపోతాము. ఇప్పుడైతే ఫ్రీగా ఎక్కొచ్చు. స్టార్టింగ్లో అయితే కష్టం. మెసేజ్ మనమైతే ఆన్ టైం డిపార్చర్ అయితే అయిపోయినాము విశాఖపట్నం నుంచి. విశాఖపట్నం రోడ్ కోడ్ వచ్చేసి VSKP. రెండు ఎదురెదురుగా వెళ్ళినట్టు ఉంది కదా, కాకపోతే అది వేరే ట్రాక్, ఇది వేరే ట్రాక్. అక్కడైతే వందే భారత్ ట్రైన్ ఉంది కదా, అది దుర్గ్ నుంచి విశాఖపట్నం వచ్చేది. మనమైతే దువ్వాడకైతే చేరుకున్నాము. దువ్వాడ రోడ్ కోడ్ వచ్చేసి DVD. ఎక్కడ కూడా ఉన్నారు చూడండి క్రౌడ్, ఎక్కడ పోతూ ఉంటారు క్రౌడ్ మొత్తం. వాళ్ళంతా బ్యాక్ సైడ్ జనరల్ కోసం. దువ్వాడకి మనమైతే ప్లాట్ఫామ్ 1కి అయితే వచ్చాము. 2:28కి అయితే వచ్చాము మనం దువ్వాడకి. ఇక్కడ జనరల్ కోసం అయితే కొద్దిగా లేట్గా అయితే ఎక్కుతున్నారు. బ్యాక్ సైడ్ కూడా ఉన్నారు చూడండి. దువ్వాడకి మన ట్రైన్ దాదాపు 3 నిమిషాలు లేట్గా అయితే వచ్చింది. సో ఇక్కడ స్టాప్ ఉన్న 2 నిమిషాలు అయితే ఉంటుంది. దువ్వాడకి మన ట్రైన్ 2:25కి అయితే రావాలి, 2:28కి అయితే వచ్చింది. మనమైతే దువ్వాడ నుంచి అయితే బయలుదేరిపోయినాము. సో నెక్స్ట్ స్టాప్ ఉండబోయేది అనకాపల్లి. అనకాపల్లి చూసుకుంటే SCRL జోన్లో అయితే ఉంటుంది. కొద్ది రోజులు జోన్ కూడా అయితే మారిపోతుంది, సౌత్ కోస్ట్ జోన్ అయితే వస్తుంది. మనమైతే అనకాపల్లికి అయితే చేరుకున్నాము. అనకాపల్లి రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి AKP. అనకాపల్లికి మనమైతే ఆన్ టైంకి అయితే వచ్చాము. ప్లాట్ఫామ్ వచ్చి ఆ పక్క అయితే వచ్చింది. మనమైతే దిగి ఎక్కలేము, క్రౌడ్ ఫుల్గా అయితే ఉన్నారు. దానివల్ల మనమైతే అనకాపల్లి నుంచి కూడా అయితే బయలుదేరిపోయినాము. అనకాపల్లిలో స్టాప్ చెప్పాలంటే 1 మినిట్ అయితే ఉండింది, బయలుదేరిపోయింది. మనమైతే ఎలమంచిలోకి అయితే చేరుకున్నాము, ప్లాట్ఫామ్ నెంబర్ 1కి. ఎలమంచిలో కూడా ఉన్నారు చూడండి క్రౌడ్. విశాఖపట్నం కడప తిరుమల ఎలమంచిలో క్రౌడ్ చూడండి ఎంత ఫుల్గా అయితే ఉన్నారో.
దిగే వాళ్ళు తక్కువ ఉన్నారు కానీ ఎక్కే వాళ్ళే కొద్దిగా ఫుల్గానే ఉన్నారు. బ్యాక్ సైడ్ 2 జనరల్ ఉంది, ఫ్రంట్ సైడ్ ఒకే జనరల్లో. ముందర ఫుల్గా ఉన్నారు, వెనకాల ఫుల్గా ఉన్నారు ఎక్కేదానికి. ఎలమంచిలకి మన ట్రైన్ దాదాపు 12 నిమిషాలు లేట్గా అయితే వచ్చింది. 2:59కి అయితే రావాలి, మన ట్రైన్ 3:11కి అయితే వచ్చింది. ఇక్కడ స్టాప్ వేసి 1 మినిటే. కాలు పట్టుకుందన్న కూడా గ్యాప్ లేదు, ఈడ మధ్యలో ఈయన కూర్చునేసాడు. ఫుల్ ప్యాక్ అయిపోయింది ట్రైన్ మొత్తం. ఎల్లమంచిలో మన ట్రైన్కి అయితే ఓవర్టేక్ అయితే పడబోతుంది. విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్ వెళ్ళే వందే భారత్ ట్రైన్ అయితే ఓవర్టేక్ చేయబోతుంది మన ట్రైన్ని. మనమైతే ఎల్లమంచి నుంచి అయితే బయలుదేరిపోయినాము. సో నెక్స్ట్ స్టాప్ ఉండబోయేది నర్సీపట్నం రోడ్డు. 2 ఓవర్టేక్లు అయితే అయింది ఇక్కడ. వందే భారత్ ఓవర్టేక్ కుట్టింది, మళ్ళీ మెయిల్ వచ్చి ఓవర్టేక్ కుట్టింది. హౌరా నుంచి చెన్నై వెళ్ళే మెయిలు. మనమైతే నర్సీపట్నం రోడ్డుకి అయితే చేరుకున్నాము. ఇక్కడ కూడా చూడండి, జనాలు అయితే మాత్రం చాలా ఫుల్గా అయితే ఉన్నారు. నర్సీపట్నం రోడ్లో కూడా చూడండి, జనాలు అయితే మాత్రం కొద్దిగా ఫుల్గానే ఎక్కుతున్నారు. నర్సీపట్నం రోడ్డుకి మన ట్రైన్ 3:14కి అయితే రావాలి. మన ట్రైన్ 3:46కి అయితే వచ్చింది. దాదాపు 32 నిమిషాలు లేట్గా అయితే వచ్చింది. ఇక్కడ స్టాప్ ఉండబోయేది 1 మినిట్ అయితే ఉంటుంది. ముందర ఇంకో జనరల్ ఉంది కదా, అది కానీ ఓపెన్ చేస్తే మొత్తం ఫ్రీగా అయితే ట్రావెల్ చేయొచ్చు. ఇక్కడ ఒకే జనరల్ ఉంది కాబట్టి జనాలు కూడా కొంచెం ఫుల్గా ఎక్కుతున్నారు. ట్రైన్ వేరే మూవ్ అయిపోతుంది. కొంతమంది ఎక్కలేకుండా అక్కడే తీసిపోయినారు, అదే మంచి పని చేశారు. మరి ఏలాడే ఎక్కడ పోతాం. మనం అయితే నర్సీపట్నం రోడ్ నుంచి అయితే బయలుదేరిపోయినాము. సో నెక్స్ట్ స్టాప్ ఉండబోయేది తుని. మనం జనరల్లో ఎక్కినప్పుడు అంతా వర్షం అయితే పడుతూ ఉంటుంది. ఈరోజు కూడా జనరల్లో ఎక్కిన వర్షం అయితే పడుతుంది. మనం అయితే తునికి అయితే చేరుకున్నాము. తుని రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి TUNI. తునికి మన ట్రైన్ కరెక్ట్ 1కి అయితే వచ్చింది. తునికి వచ్చింది, వర్షం కూడా అయితే పెరిగిపోయింది. ఎక్కడ ఉన్నారు ఎక్కేవాళ్ళు. హంసవరంలో అయితే మళ్ళీ ఇంకో ఓవర్టేక్ అయితే పడింది. షాలిమార్ నుంచి వాస్కోట గామా ఎక్స్ప్రెస్. మనమైతే అన్నవరంకి అయితే చేరుకున్నాము. ఫుల్ వర్షం అయితే పడుతుంది. ఇక్కడ ఎక్కేవాళ్ళు తక్కువ ఉంటారు. రోడ్ దగ్గర ఉండే వాళ్ళు మొత్తం తడిసిపోయినారు. అన్నవరం రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి ANV. అన్నవరంకి మనం అయితే 24 నిమిషాలు లేట్గా అయితే వచ్చినాం. వర్షం ఫుల్గా ఉంది. స్టోర్ అయ్యేద్దాం. గాలి వాన ఫుల్గా అయితే వస్తుంది. మన ట్రైన్ అన్నవరానికి దాదాపు 24 నిమిషాలు లేట్గా అయితే వచ్చింది. వర్షం అయితే మొత్తం దుమ్ము లేపుతుంది. మబ్బు చూడండి ఎంత ఫుల్గా అయితే వేసుకోంది ఈ పక్కంతా. వెనకాల చూస్తే వర్షం తక్కువ, మళ్ళీ ఇక్కడ వర్షం ఫుల్గా అయితే వచ్చేస్తుంది.
మనమైతే అనపర్తికి అయితే చేరుకున్నాము. సామాన్లు కూడా వచ్చింది, వర్షం కూడా తగ్గింది. కాకపోతే ప్లాట్ఫామ్ మీద ఆ పక్క అయితే వచ్చింది. దిగారు కూడా సామాన్లు కూడా చాలా ఫుల్గా దిగేసారు. ట్రైన్ కూడా ఒక లైట్గా ఖాళీ అయింది. ఇప్పుడు అనపర్తిలో ఇంకా ఫుల్గా ఎక్కుతారు. ఈ క్రౌడ్ మొత్తం మన ట్రైన్కి వస్తుంది. సామాన్ల కొట్లు అయితే లైట్గా ఖాళీ అయింది. ఇక్కడ మొత్తం అయితే వాటర్ అయితే ఫుల్గా అయితే వచ్చేసింది. చూడండి, వర్షం నీళ్ళు మొత్తం ఫుల్గా అయితే వాటర్ అయితే వచ్చేసింది. వర్షం సామాన్ల కొట్లు అయితే దిగినారు కదా క్రౌడ్. ఇప్పుడు ఎక్కేదానికి కూడా ఫ్రీగా అయితే ఉంది. వాళ్ళ దగ్గరకు పోయి ఉంటే ఇంకా ఫుల్ ప్యాక్ అయితే ఉంటుంది. అనపర్తికి మన ట్రైన్ దాదాపు 43 నిమిషాలు లేట్గా అయితే వచ్చింది. ఇక్కడ స్టాప్ వేసి 1 మినిట్ అయితే ఉండింది, బయలుదేరిపోయింది. అనపర్తి రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి APT. అనపర్తి నుండి బయలుదేరిన తర్వాత నెక్స్ట్ స్టాప్ ఉండబోయేది ద్వారపుడి. మనమైతే రాజమండ్రికి అయితే చేరుకున్నాము. రాజమండ్రికి మన ట్రైన్ 55 నిమిషాలు లేట్గా అయితే వచ్చింది. ప్లాట్ఫామ్ 1 అయితే కరెంట్ అయితే పోయింది. అది అండ్ రాజమండ్రిలో దిగే వాళ్ళు కూడా కొద్దిగా ఫుల్గా ఉన్నారు. రాజమండ్రికి మన ట్రైన్ ప్లాట్ఫామ్ 1కి అయితే వచ్చింది. ఇక్కడ కూడా క్రౌడ్ అయితే మాత్రం ఉన్నారు ఫుల్గా. కోసం కొద్దిగా ఫుల్గానే ఉన్నారు. అలాగే దిగే వాళ్ళు కూడా కొద్దిగా ఫుల్గా ఉన్నారు రాజమండ్రిలో. చూస్తున్నారు ఎగదానం వద్దని, మళ్ళీ కరెంట్ అయితే పోయింది. రాజమండ్రికి మన ట్రైన్ 5:48కి అయితే రావాలి. మన ట్రైన్ 6:39కి అయితే వచ్చింది. దాదాపు 51 నిమిషాలు లేట్గా అయితే వచ్చింది. ఇక్కడ స్టాప్ వేసి 2 నిమిషాలు అయితే ఉంటుంది. ఎంతమంది దిగినారో అంతేమంది ఎక్కినారు రాజమండ్రిలో కూడా. మళ్ళీ ఫుల్ అయిపోయింది. మనమైతే రాజమండ్రి నుంచి అయితే బయలుదేరిపోయినాము. సో నెక్స్ట్ స్టాప్ ఉండబోయేది నిడదవోలు. కొవ్వూరులో స్టాప్ ఇచ్చారో చూద్దాం, నిలుస్తుంది లేదో. మన తిరుమల ఎక్స్ప్రెస్కి కోర్లో కూడా స్టాప్ అయితే ఇచ్చారు రీసెంట్గానే. ఇప్పుడు కూడా నిలిచింది, కానీ ఇక్కడైతే చూపెడదు ఆన్లైన్లో. మనకైతే కోర్ నుంచి కూడా సిగ్నల్ అయితే వచ్చేసింది. నెక్స్ట్ స్టాప్ ఉండబోయేది నిడదవోలు జంక్షన్. మనమైతే నిడదవోలు జంక్షన్కి అయితే చేరుకున్నాము. రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి NDD. నిడదవోలు జంక్షన్కి మన ట్రైన్ ప్లాట్ఫామ్ 2కి అయితే వచ్చింది. ఇక్కడ క్రౌడ్ కాసుకుంటే కొద్దిగా లేట్గా అయితే ఉన్నారు. మనమైతే నిడదవోలు జంక్షన్ నుంచి అయితే బయలుదేరిపోయినాము. నెక్స్ట్ స్టాప్ ఉండబోయేది తాడేపల్లిగూడెం. ఈ పక్కలైనగా చూసుకుంటే భీమవరం జంక్షన్, నర్సాపూర్, అలాగే భీమవరం టౌన్, గుడివాడ వెళ్ళే లైన్లు ఇవంతా. మనమైతే తాడేపల్లిగూడెంకి అయితే చేరుకున్నాము. తాడేపల్లిగూడెం రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి TDD. ప్లాట్ఫామ్ అయితే ఆ పక్క అయితే వచ్చింది. మనమైతే తాడేపల్లిగూడెం నుంచి అయితే బయలుదేరిపోయినాము. సో నెక్స్ట్ స్టాప్ ఉండబోయేది భీముడోళ్ళు. మనమైతే భీముడోళ్ళకి అయితే చేరుకున్నాము. భీముడోళ్ళలో చూడండి కొద్దిగా ఖాళీగానే ఉంది. మనమైతే భీముడోళ్ళ నుంచి అయితే బయలుదేరిపోయినాము. ఇక్కడ స్టాప్ చెప్పాలంటే 1 మినిట్ అయితే ఉండింది, బయలుదేరిపోయింది. ఇక్కడ నుండి బయలుదేరిన తర్వాత నెక్స్ట్ స్టాప్ ఉండబోయేది ఏలూరు. మన ట్రైన్ ఏలూరుకి అయితే వచ్చింది, బయలుదేరిపోయింది. ఇక్కడ స్టాప్ చెప్పాలంటే 2 నిమిషాలు అయితే ఉండింది, బయలుదేరిపోయింది. ప్లాట్ఫామ్ వచ్చి ఆ పక్క అయితే వచ్చింది. ఫుల్గా ఉన్నారు, అందుకే నేను మూల దొరుకుతున్నాను. ఏలూరు నుండి బయలుదేరిన తర్వాత నెక్స్ట్ స్టాప్ ఉండబోయేది మనకు నూజివీడు.
నూజివీడికి మన ట్రైన్ దాదాపు 49 నిమిషాలు లేట్గా అయితే వచ్చింది. సో ఇక్కడ స్టాప్ వచ్చేసి 1 మినిట్. నూజివీడి నుంచి కూడా మనకైతే సిగ్నల్ అయితే వచ్చేసింది. నూజివీడి రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి NZT. ఇక్కడ నుండి బయలుదేరిన తర్వాత నెక్స్ట్ స్టాప్ ఉండబోయేది విజయవాడ జంక్షన్. మనమైతే విజయవాడ జంక్షన్కి అయితే రీచ్ అయినాము. రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి BZA. మన ట్రైన్ విజయవాడ జంక్షన్కి 8:50కి అయితే రావాలి. మన ట్రైన్ 9:21కి అయితే వచ్చింది. దాదాపు 31 నిమిషాలు లేట్గా అయితే వచ్చింది విజయవాడ జంక్షన్కి. ఇక్కడ స్టాప్ చెప్పాలంటే దాదాపు 10 నిమిషాల దాకా అయితే ఉంటుంది. ఇక్కడ లోకల్ డ్రైవర్స్ టీసీలు మొత్తం చేంజ్ అవుతారు. అలాగే వాటర్ ఫిల్ కూడా జరుగుతుంది మన ట్రైన్కి. వెనకాల గార్డెన్ కూడా మొత్తం చేంజ్ అవుతారు. అయితే విశాఖపట్నం కూర్చున్నాము. ఇప్పుడు విజయవాడ వచ్చిన తర్వాత దిగినాము. సో ఈ ట్రైన్లో రన్ విషయం చెప్పాలంటే సామర్లకోట వరకు ఏమొస్తే బాగలేదు. దాదాపు 8 ట్రైన్లు మన ట్రైన్ ఓవర్టేక్ చేసుకుని ముందుకైతే వెళ్ళినాయి. అక్కడ దాకా అయితే రన్ అయితే బాగలేదు. మళ్ళీ సామర్లకోట నుంచి రన్ అయితే మొత్తం కొద్దిగా బాగుంది. అక్కడ నుంచి కొంచెం బాగానే అయితే కొట్టినాడు. ఇప్పుడు డిలే కానీ చూసుకుంటే 30 నిమిషాలు డిలే నడుస్తుంది అంతే. అదే ఒక వాష్రూమ్ కూడా అయితే పడతా ఉండింది. జనరల్ కోసం ఫుల్గా అయితే ఉన్నారు. మళ్ళీ నా కోచ్ దగ్గరికి అయితే పోలీసులు ఇంకా రాలేదు. విశాఖపట్నం నుంచి విజయవాడ చూసుకుంటే మనకైతే స్టాప్లో కూడా కొంచెం ఎక్కువ అయితే ఉంటుంది. ఇప్పుడు విజయవాడ నుంచి తిరుపతి చూసుకుంటే స్టాప్ అయితే కొంచెం తక్కువ అయితే ఉంటుంది. కొన్ని మెయిన్ రోడ్స్లో మాత్రమే స్టాప్ అయితే ఉంటుంది ట్రైన్కి. ఇప్పుడు విజయవాడ జంక్షన్కి అయితే రీచ్ అయినాం కదా. ఇక్కడ నుంచి తిరుపతి చూసుకుంటే దాదాపు 10 రైల్వే స్టేషన్ మాత్రమే స్టాప్ అయితే ఉంటుంది. సో ఇక్కడ నుంచి రన్ కూడా కొంచెం బాగానే అయితే ఉంటుంది. మనమైతే విజయవాడ జంక్షన్ నుంచి అయితే బయలుదేరిపోయినాము. సో నెక్స్ట్ స్టాప్ ఉండబోయేది తెనాలి. విజయవాడ జంక్షన్ రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి BZA. ఆ పక్క అయితే ధర్మవరం ఎక్స్ప్రెస్ బయలుదేరింది. ఈ పక్క మన ట్రైన్ బయలుదేరింది. రెండు ఒకేసారి డిపాజిట్ అయితే దొరికింది విజయవాడ నుంచి. యాక్చువల్గా మన ట్రైన్ ఆ పక్క రూట్లో అయితే వెళ్ళాలి. ఆ ట్రైన్ ఈ పక్క రూట్లో రావాలి. ఇటు వెళ్తే గుంటూరుకి వెళ్ళడానికి ఈ పక్క లైన్ కట్టేదానికి కొంచెం ఈజీగా ఉంటుంది. ఇప్పుడు అటు వెళ్తుంది కదా, గ్యారంటీగా దానికి మనం పంపిస్తాడు అంతే. ఈ పక్క అయితే ధర్మవరం కూడా అయితే ఆపేసారు. ఇప్పుడైతే మనమైతే ధర్మవరం ఎక్స్ప్రెస్ ఓవర్టేక్ చేసినట్టే. అది ఈ పక్క దారి వచ్చి మన ఆ పక్క దారి ఉంటే అది పక్క అది వెళ్ళి ఉంటుంది, మన పడి మనం ఉంటాం. అది ఇట్ట కట్ అవ్వాలి, మన ఇట్ట కట్ అవ్వాలి. మనమైతే తెనాలికి అయితే రీచ్ అయినాము. తెనాలి రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి TEL. తెనాలిలో కూడా ఉన్నారు చూడండి క్రౌడ్. తెనాలికి మన ట్రైన్ ప్లాట్ఫామ్ 3కి అయితే వచ్చింది. మనమైతే తెనాలి నుంచి అయితే బయలుదేరిపోయినాము. రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి TEL. ఇక్కడ నుండి బయలుదేరిన తర్వాత నెక్స్ట్ స్టాప్ అనేది నెడూరు ప్రోలు. మనమైతే బాపట్లకి అయితే చేరుకున్నాం. బాపట్ల రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి BPP. ఇక్కడికి మన ట్రైన్ దాదాపు 57 నిమిషాలు లేట్గా అయితే వచ్చింది. విషయం అయితే ఉండింది, బయలుదేరిపోయింది. ఇక్కడ నుండి బయలుదేరిన తర్వాత నెక్స్ట్ స్టాప్ ఉండబోయేది చీరాల. మనమైతే చీరాలకైతే చేరుకున్నాము. రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి CLX. చీరాలు అయితే ఉన్నారు రోడ్డు. చీరాలు అయితే కొద్దిగా లైట్గా అయితే ఎక్కుతున్నారు రోడ్డు. ఈ పక్క అయితే మనమైతే సర్కార్ని అయితే ఓవర్టేక్ చేస్తున్నాము. కాకినాడ టౌన్ నుంచి చెంగల్పట్టు. మనమైతే ఒంగోలుకి అయితే చేరుకున్నాము. ఒంగోలుకి మన ట్రైన్ 30 నిమిషాలు లేట్గా అయితే వచ్చింది. మనమైతే సర్కార్ని రెండవసారి అయితే ఓవర్టేక్ చేస్తున్నాము. మనమైతే ఒంగోలు నుంచి అయితే బయలుదేరిపోయినాము. సో నెక్స్ట్ స్టాప్ ఉండబోయేది కావాలి.
మనమైతే నెల్లూరుకి అయితే జరుపుకున్నాము. నెల్లూరు రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి NLR. నెల్లూరుకి మనమైతే ప్లాట్ఫామ్ 4కి అయితే వచ్చాము. నెల్లూరుకి మనం దాదాపు 31 నిమిషాలు లేటుగా అయితే వచ్చాము. సో ఇక్కడ స్టాప్ అన్న పోయి 2 నిమిషాలు అయితే ఉంటుంది. నెల్లూరులో కానీ చూసుకుంటే దిగులో చూసుకుంటే కొద్దిగా ఫుల్గానే ఉన్నారు. మనమైతే నెల్లూరు నుంచి అయితే బయలుదేరిపోయినాము. నెక్స్ట్ స్టాప్ అన్న పోయి గూడూరు జంక్షన్. ఫైనల్గా మన ట్రైన్ 4 గంటలకంతా తిరుపతికి అయితే రీచ్ అయింది. 4:10కి అయితే రావాలి. 10 నిమిషాల ముందుగానే వచ్చేసింది తిరుపతికి. మన ట్రైన్ కానీ చూసుకుంటే ప్లాట్ఫామ్ 3కి అయితే వచ్చింది తిరుపతికి. ఇక్కడ లోకల్ వసూలు చేసుకుని మళ్ళీ కడపకి అయితే వెళ్ళిపోతుంది. మళ్ళీ కడప నుంచి గుంతకల్ వరకు స్పెషల్గా అయితే వెళ్తుంది. తిరుపతిలో దిగే వాళ్ళు చూసుకుంటే చాలా ఫుల్గా అవుతుంటారు. కోచ్ మొత్తం ఖాళీ అయిపోతుంది. తిరుపతిలో డీ బోర్డింగ్ చూడండి ఎంత ఫుల్గా జరుగుతుంది ట్రైన్లో నుంచి. చాలామంది మొత్తం తిరుపతిలో అయితే దిగుతారు. అయితే ఈ తిరుమల ఎక్స్ప్రెస్ ట్రైన్లో నేనైతే తిరుపతి వరకు కదా. సో తిరుపతి నుంచి విశాఖపట్నం చేయకుండా నేనైతే విశాఖపట్నం నుంచి తిరుపతి వరకు చేశాను. ఎందుకంటే అక్కడి నుంచి వచ్చేవాళ్ళు ఈ డిమాండ్ అయితే తిరుపతికి వచ్చేవాళ్ళు చాలా ఫుల్గా అయితే ఉంటారు. సో వాళ్ళ కోసం నేనైతే అక్కడ నుంచి తిరుపతి దాకా నేనైతే జనరల్లో ట్రావెల్ చేసుకుంటూ వచ్చాను. దీనికి టికెట్లు కూడా అంత ఈజీగా అయితే దొరకదు. నేను ఆల్రెడీ ట్రై చేశాను. ఇప్పుడే 2 నెలల ముందు వెయిటింగ్ లిస్ట్ చెక్ చేసి 80 ఉంది. అది కూడా 3 టైర్ వేసి వెయిటింగ్ లిస్టు. సో అందుకే ఇది కూడా వాటి నుంచి వచ్చే వాళ్ళు కొంచెం ఉపయోగపడుతుంది అనేసి నేనైతే జనరల్లో ట్రావెల్ చేశాను. తిరుపతి నుంచి అయితే టికెట్లు అయితే కొంచెం ఈజీగా దొరికేస్తుంది. కానీ విశాఖపట్నం నుంచి తిరుపతి వరకు అయితే టికెట్లు అయితే అసలు అయితే దొరకదు. నేను ఆల్రెడీ వెయిటింగ్ లిస్ట్ కూడా చెక్ చేశాను. 80 ఉంది ఇంకా అవ్వదనేసి అప్పటికి తత్కాలు అయితే కొట్టినాను. అది కూడా కన్ఫర్మ్ అవ్వలేదు. ఇంకా లాస్ట్కి ఇంకా జనరల్ ఫిక్స్ అయ్యి నేనైతే ఎక్కి వచ్చాను. అయితే 14 గంటలు దోలు తెరిపోయింది జనరల్లో ట్రావెల్ చేసుకుంటూ విశాఖపట్నం నుంచి తిరుపతికి వచ్చే లోపల. అలాగా మీకు ఏదైనా ట్రైన్లో జనరల్లో చేయాలి, ఈ ట్రైన్లో మాకు చేసి చూపిరా అంటే చెప్పండి, కంపల్సరీ చేసి చూపిస్తాను. కంపల్సరీ లైక్ చేయాలి, మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో డీ బోర్డింగ్ ఫ్రమ్ తిరుపతి. అయితే ఈ తిరుమల ఎక్స్ప్రెస్ కాదు చాలా ట్రైన్ జనరల్ అయితే చేస్తాము. మన ఛానల్ అయితే ఉంది, ఒకసారి చెక్ చేయండి. ఇండియాస్ లాంగ్వేజ్ ట్రైన్ కూడా మనమైతే జనరల్లో ట్రావెల్ చేసాము. ఒకసారి అయితే చూడండి. తిరుపతిలో ప్లాట్ఫామ్ 6 లాగా చూసుకుంటే ఇది కొంచెం ఖాళీగా ఉంటుంది. ఎవరైనా ప్లాట్ఫామ్ 1, 2 అక్కడ ఉండకుండా ఇక్కడికి వచ్చేయండి.